వెల్కమ్ టు నిక్షార. మీకు అందరికీ జర్మనీలో వెళ్ళడానికి ప్రాబ్లమ్స్ అయితే మీకు అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతది. ఓకే. సో, బేసిక్‌గా ఈ వీడియో వచ్చేసి ఎవరికంటే బ్యాచిలర్స్‌లోని ఏరోస్పేస్ ఇంజినీరింగ్ గాని, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ గాని చేసి మాస్టర్స్ జర్మనీలో చేద్దాము. మాకు యూనివర్సిటీస్ తెలీదు. ఎలా ఎలా క్రైటీరియాస్ ఉంటాయి? ఎన్ని క్రైటీరియాస్ ఉంటాయి? అసలెప్పుడు ఇంటేకు? అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు? అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు? మాకు అప్లికేషన్ ఎలా? ఏంటి? మాకు అసలు ఏమీ తెలీదు. హ్మ్. అని హెల్ప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో. ఓకే. ఇది మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఏరోస్పేస్‌కి గాని, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ గాని అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. సో, బేసిక్‌గా వీటిలో వచ్చేసి ఏంటంటే, మీకు మేము ప్రొవైడ్ చేసే సర్వీసు ఏరోస్పేస్‌కి గానీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ గానీ, మేము మాస్టర్స్‌లోనే ఒక లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అదే విత్ ఫుల్ ఆల్ యూనివర్సిటీస్. ఆల్ అంటే మళ్ళీ అనుకోకండి, ప్రైవేట్ కూడా యాడ్ చేసేస్తారు ఈళ్ళు. అన్నీ మళ్ళీ ప్రైవేట్ యాడ్ చేస్తారు. మనకు ఓన్లీ పబ్లిక్కే కదా కావాలనుకుంటే, ఫిల్టర్‌లు పెట్టుకోవడానికి ఏముండదు. మనమంతా పబ్లిక్ యూనివర్సిటీసే యాడ్ చేస్తాం. ఓకే. ఇంజినీరింగ్‌కి. సో, బేసిక్‌గా ఓన్లీ ఏరోనాటికల్ ఇలాగే కాకుండా మీకు కంప్యూటర్ సైన్స్ కావాలన్నా, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ ఇలా మా మా ఛానెల్‌లో వెతికితే మీకు బోలెడు లిస్ట్ కనిపిస్తాయి. సో, మీరు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, వే ఫాస్ట్‌గా వచ్చే అప్డేట్స్‌ని మీకు వెంటనే వస్తాయి. సో, మీకు అట్ ద కరెక్ట్ టైమ్ మీకు హెల్ప్ అవుతది. ఓకే. సో, ఇలా వచ్చేసి ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా ఇక్కడ. రైట్ సైడ్ బాటమ్‌లోనే మీకు క్యూఆర్స్ కోడ్ కనిపిస్తుంది కదా! మీరు ఆ క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ఆ పేజ్‌కెళ్ళిపోతారు. లేదు మేము క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేయము త్రూ వెబ్‌సైట్ వెళ్తామంటే నిక్షర.com అని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మీకిక్కడ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్, రెడీమేడ్ యూనివర్సిటీ లిస్ట్ ఉంటది. ఇక్కడ పైకి సారీ కిందకుంటది ఇంకాని. రెడీమేడ్ షార్ట్ లిస్ట్. సో, వన్స్ మీరు ఇది క్లిక్ చేశాక అసలు ఏం చేయాలి ఎలాగా అనేది చూస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిక్కడ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఏంటి అనేది చూసుకొని పేమెంట్ చేసేయాలి. ఓకే. ప్రొసీడ్ విత్ పేమెంట్ తర్వాత అప్పుడు మనకి లిస్ట్ వస్తది. సో, షార్ట్ లిస్ట్‌లో క్లిక్ చేశాను నేను. సో, షార్ట్ లిస్ట్‌లో క్లిక్ చేశాక ఇక్కడ మనకు కనిపిస్తది. చూడొచ్చు. ఇంజినీరింగ్ అనేది బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, నేచురల్ సైన్సెస్. మనం చూస్తుంది ఏరోస్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాబట్టి సో, ఇక్కడ క్లిక్ చేస్తే మనం మన సబ్ కోర్సెస్ వెళ్తాం. లైక్ ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ ఇలా మెకానికల్. యాహ్! సో, మనం ఇప్పుడు చూస్తుంది ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అండ్ ఏరోనాటిక్స్. దీని మీద క్లిక్ చేసాము. దీని మీద క్లిక్ చేశాక తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీరిక్కడ చూడొచ్చు ప్రొసీడ్ విత్ పేమెంట్. ప్రొసీడ్ విత్ పేమెంట్ కొట్టాక మీరైతే మొత్తం పేమెంట్ అంతా కంప్లీట్ చేసేస్తే మీకు లిస్ట్ వచ్చేస్తది. స్టార్టింగ్ నుంచి లిస్ట్ అంటున్నారు. అసలు ఆ లిస్ట్ ఎలా వస్తది? ఏం వస్తది అసలు లిస్ట్‌లోని? సో, మీకంటూ ఒక ఐడియా రావడానికి ఒక డమ్మీ లిస్ట్ చూపిస్తాను. అంటే ఇలా వస్తది లిస్ట్ అని. సో, బేసిక్‌గా వచ్చేసి ఇలా ఉంటది. యూనివర్సిటీ నేమ్ ఉంటది. లొకేషన్, కోర్స్ నేమ్, సెమిస్టర్స్ ఉంటది. ఇంటేక్ వింటరా? సమ్మరా? లేదా ఓన్లీ సమ్మరా? లేదా ఓన్లీ వింటరా? ఉంటది. అప్లికేషన్ స్టార్ట్ డేటు, ఎండ్ డేటు ఓకే. తర్వాత ఫీజ్ ఏమైనా ఉందా? తర్వాత సెమిస్టర్ కాంట్రిబ్యూషను. ఏంటి ఫీజ్ ఉండదన్నారు మళ్ళీ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అంటున్నారు. అంటే సో, బేసిక్‌గా మీకు తెలుసు కదా! మనకి ఫ్రీ సీట్ వచ్చిందనుకో నామినల్ ఫీజెస్ కడతాం. ఈజీ అంతే. ఓకే. ఐఎల్టీఎస్ స్కోర్ ఎంతుండాలి? టోఫెల్ స్కోర్ ఎంతుండాలి? జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? లేదా ఉంటే ఎంతుండాలి? లేదా ఆప్షనలా? లేదా ఇవన్నీ కూడా మేము మెన్షన్ చేస్తాం. తర్వాత జీఆర్ఈ గాని, గేట్ కానీ, జీమాట్ కానీ ఏమైనా కావాలా? తర్వాత వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎంతుండాలి? అప్లికేషన్ అంటే యూనివర్సిస్టా లేదా వీపీటీ ప్లస్ పోర్టలా? లేదా త్రూ పోస్టా? ఇలా ఉంటది. తర్వాత ఇక్కడ వెబ్‌సైట్ లింక్ ఉంది కదా! సో, బేసిక్‌గా ఏంటంటే వెబ్‌సైట్ లింక్‌లో వచ్చేసి మీకైతే మాత్రం మీకు వేరే ఏ వెబ్‌సైట్ ఉండదు. జస్ట్ మేము చేసిన డీటెయిల్స్ కోర్స్ వెబ్‌సైట్‌లో క్రాస్ వెరిఫై చేసి
మీకు ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. వన్స్ వెబ్సైట్ లింక్ అయిపోయాక మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే అప్లికేషన్ టైంలోనే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి. తర్వాత మీరు ఏ బ్యాచిలర్స్ చేసి ఉండాలి. లేదా ఇప్పుడు నేను చూడండి, లెట్స్ సే నేను కంప్యూటర్ సైన్స్ చేశాను. నేను మెకానికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చదువుతానంటే అవ్వదు కదా. సో ఏ స్ట్రీమ్‌కి ఆ స్ట్రీమ్‌కి బ్యాచిలర్స్ చదువుకుంటూ ఉంటే సో సరిపోతుంది. తర్వాత జర్మన్ జీపీ ఎంత ఉండాలి? 2.4 ఉండాలా? 2.5 ఉండాలా? ఎంత? లేదా 1.4 ఉండాలా? ఏంటి? ఇవన్నీ చూడొచ్చు. తర్వాత మనకి ఏపీఎస్ సర్టిఫికేట్ కావాలా అప్లికేషన్ టైంలోని? లేదా ఏంటి? అక్కర్లేదా? ఎప్పుడు కావాలి ఏపీఎస్ సర్టిఫికేట్? ఇవన్నీ. ఇలాంటి క్రైటీరియాస్ మొత్తం అన్నీ యాడ్ చేసి మేము మీకు లిస్ట్ ఇంకా ఈ లిస్ట్ స్టాండర్డ్ లిస్ట్. ఇప్పుడు ఈ ఈ సంవత్సరం కోర్స్ పెట్టి వచ్చే సంవత్సరం కోర్స్ తీశారు కదా. సో మీకు ఇది లైక్ ఎలా చెప్పాలంటే మీకు ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మీకు. సో, వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌లోని మీకు ఎన్ని నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ వస్తే అన్నీ యాడ్ చేస్తారు. ఓకే. ఆ కోర్స్‌కి సంబంధించి. సో, నాకు తెలిసైతే ఈ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ఇది చేసేవాళ్ళకైతే ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతది. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ సర్వీస్. సో, నాకు తెలిసి మీకు పేమెంట్ ఎలా చేయాలి? ఏంటి? ఇవన్నీ స్కాన్ చేశానో లేదు ఇవన్నీ కాదు అంటే ఈ క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్ ఏరోస్పేస్‌కొస్తారు. డైరెక్ట్ మీరు పేమెంట్ చేసేయడమే. ఓకే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో మాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీరిక్కడ చూడొచ్చు. కాంటాక్ట్‌లోని నెక్స్ట్ అలా ఉంటది. ఇక్కడ కాంటాక్ట్‌లోని మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నంబర్ డ్రాప్ చేస్తే వితిన్ 2-3 డేస్ మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.